Hello everyone, welcome to our channel. Heart is a vital organ. ఈ మధ్య గుండె జబ్బులు చాలా ఎక్కువయ్యాయి. ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటికి రీజన్స్ ఏంటి? హార్ట్కి సంబంధించిన చాలా విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశివర్ధన్ గారు. హలో సార్. సార్, ఇప్పుడు స్టంట్ వేయించుకున్న పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి పోస్ట్ స్టంట్? Actually, two types of cares. One is medical and another is diet. We'll Okay. talk about medical first. Yeah. Like ఏదైనా పేషెంట్ సడన్ గా చెస్ట్ పెయిన్ తో వచ్చారనుకోండి, మినిమం 1 year దాకా గైడ్ లైన్స్ ఏం చెప్తారంటే బ్లడ్ థిన్నర్స్ వాడాలని చెప్తారు. ఓకేనా? మన దగ్గర Okay. బ్లడ్ థిన్నర్స్ టూ టైప్స్ ఉంటాయి యూజువల్లీ. ఒకటి యాంటీ కోఅగులెంట్స్ అంటారు, ఇంకోటి యాంటీ ప్లేట్లెట్స్ అంటాము. యాంటీ ప్లేట్లెట్స్ అంటే మీకు ఇకోస్పిన్, క్లోపిడోగ్రెల్, టికాగ్రిలార్, ప్రెసోగ్రెల్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. యాంటీ కోయాగులెంట్స్ అనుకోండి, ఎపిక్సమాన్, డెబిగాట్రాన్, వార్ఫరిన్, అసిట్రోమ్ అని ఇవి యాంటీ కోయాగులెంట్స్ ఉంటాయి. ఎసెన్షియల్లీ ఈ పేషెంట్స్ కి మనము యాంటీ ప్లేట్లెట్స్ పెడతాము. ఆ డ్యూరేషన్ ఆఫ్ యాంటీ ప్లేట్లెట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ ఒకవేళ స్టెంట్ వేయించుకున్నారు, తర్వాత ఏదైనా అర్జెంట్ సర్జరీ చేయించుకోవాలి, బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, దెన్ ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్. ఓకే. సో యూ కెనాట్ గో ఫర్ ఎనీ సర్జరీ బిఫోర్ కాంటాక్టింగ్ ఎ కార్డియాలజిస్ట్. దట్స్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్. And the timing of the tablets is particularly important, and also the brands are also very much important, because the generic, especially these is very much, because there are so many studies which are being happening here, like generic versus normal innovator brands ki check chesaru. Check cheste innovator brands, they did a bit better, not like అంటే exceedingly అని చెప్పను, but there is a bit better. So this is a stigma ఉంది చాలా మందికి, లైక్ ఇదే ఎందుకు వాడాలని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది కూడా చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్. ద టైమింగ్ అండ్ ద బ్రాండ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్. అండ్ బికాస్ ఆ వేసిన స్టెంట్ ఎందుకంటే ఇట్ హ్యాస్ టు అపోజ్ టు ద వాల్. ఇప్పుడు మనం వేసిన మెటల్ ఎసెన్షియల్లీ నథింగ్. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది ఇప్పుడు బ్లాకేజ్ ఉంది, ఈ బ్లాకేజ్ మనం తీసేసి ఒక మెటల్ పెడతాం. మెటల్ ఎందుకు పెడతాం అని అంటే, ఈ ట్యూబ్ ఏదైతే ఉందో అది రబ్బర్ ట్యూబ్. ఓకే. ఆ రబ్బర్ ట్యూబ్ దాని టెండెన్సీ టు కొలాప్స్ ఉంటుంది. సో ఇప్పుడు అది కొలాప్స్ అవ్వకుండా మనం మెటల్ పెడతాం. ఓకే. సో ఇప్పుడు ఆ మెటల్ పెట్టాక ఇది ఫారెన్ పార్టికల్. ఆ మెటల్ ఇస్ అ ఫారెన్ మెటీరియల్. సో ఇట్ అట్రాక్ట్స్ సమ్ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. మన ఇన్నేట్ డిఫెన్స్ మెకానిజమ్స్ ని అట్రాక్ట్ చేస్తాం. ఆ అట్రాక్ట్ చేయకుండా ఆపడం కోసం మనం ఈ యాంటీ ప్లేట్లెట్స్ పెడతాం. అది ఎందుకు పెడతాం అంటే, ఇది స్లోగా అబ్జర్వ్ అయిపోతుంది వాల్ లోకి. అది అబ్జర్వ్ అయ్యే టైం డ్యూరేషన్ ఇనిషియల్లీ 12 months ఉండే. నౌ ఇట్ ఈస్ కట్ షార్ట్ టు 3 months బికాస్ ఆఫ్ ద అడ్వాన్సెస్ ఇన్ ద స్టెంట్ మెటీరియల్. ఓకే. సో దట్ ఈస్ హౌ వీ డీల్ విత్. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ అంటే ఇంతకు ముందు మీరు ఒక స్టెంట్ వేయించుకున్న తర్వాత 12 months దాకా అసలు సర్జరీ అనే మాట లేదు. ఇప్పుడు ఆఫ్టర్ 3 months యూ కెన్ గెట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ 3 months మనం ప్రాపర్ మెడిసిన్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం రాదు అని అనుకుంటే, దెన్ ఇట్స్ సో వన్స్ ఇట్ ఈస్ మర్జ్డ్, నో నీడ్ ఆఫ్ దీస్ మెడిసిన్స్. నో నీడ్ ఆఫ్ అట్లా అని కాదు. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ స్టెంట్స్ విచ్ వి కీప్. లైక్ 2 stents, 3 stents, లేకపోతే సింగిల్ స్టెంట్, అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు పేషెంట్ మామూలుగా కొన్ని దీంట్లో ఎలా అంటే, అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అండ్ క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ అని 2 components ఉంటాయి. అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటే పేషెంట్ ఛాతీ నొప్పితో మన దగ్గరకు వస్తాడు డైరెక్ట్లీ, లైక్ ఇన్ ఎమర్జెన్సీలో వస్తాడు, ఈసీజీ చేంజెస్ ఉంటాయి, ఇందాక మనం మాట్లాడుకున్న కేసెస్. ఆ కేసెస్ కి ఏంటంటే డెఫినెట్లీ 12 months వాడాల్సిందే. సో కొంతమంది పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్, సర్జరీకి ఎవాల్యుయేషన్ కి చూస్తాము, కొన్ని ఈసీజీ చేంజెస్ ఉంటాయి, వాళ్ళని యాంజియో చేస్తే వాళ్ళకి బ్లాకేజెస్ ఉంటాయి. ఆ బ్లాకేజెస్ ఉండడం వల్ల మనం స్టెంటింగ్ చేస్తాం. దీన్ని క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటాం. ఈ క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ కి యూ కెన్ స్టాప్ ఇట్ ఆఫ్టర్ 3 to 6 months ఆఫ్ డ్యూరేషన్. సో ఇట్ డిపెండ్స్. ఈచ్ పేషెంట్ ఇస్ డిఫరెంట్, ఈచ్ ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్, అండ్ నెంబర్ ఆఫ్ స్టెంట్స్ యూ కీప్ ఇస్ డిఫరెంట్, అండ్ ద ఏరియా వేర్ యూ పుట్ స్టెంట్ ఇస్ డిఫరెంట్. సో బికాస్ ఒకవేళ స్టార్టింగ్ లోనే పెట్టామనుకోండి, లైక్ ఇమాజిన్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. నువ్వు ఇక్కడే స్టెంట్ పెడుతున్నావు అనుకోండి, నువ్వు డెఫినెట్లీ లైఫ్ లాంగ్ వాడాలి. ఎందుకంటే అదే క్రక్స్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు టన్నల్ ఎంట్రీలోనే బ్లాకేజ్ ఉంది, నువ్వు దాన్ని ఓపెన్ చేసావు. అసలు ఇప్పుడు అక్కడ ఎంట్రీ లేదనంటే, ఇప్పుడు ఈ టన్నల్ ఎలా ఉంటుందంటే, టన్నల్ ఎంట్రీ అయిన తర్వాత బ్రాంచెస్ ఉంటాయి. నీ ఎంట్రీ పాయింటే క్లోజ్ అయి ఉంది అనుకోండి, యూ కెనాట్ టేక్ ద రిస్క్ ఆఫ్ అగైన్ క్లోజింగ్ ఇట్ అగైన్. సో ఎంటర్ అయిన తర్వాత బ్రాంచెస్ లో ఏదో ఒక బ్రాంచ్ క్లోజ్ అయింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. సో అట్లా మనము స్టడీ చేసి అడ్వైస్ చేస్తాం పేషెంట్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Until next time, this is Pranati signing off.